మార్గాన్ని, శరణాగతి మార్గాన్ని లోకమంతా ప్రచారం చేసిన మహానుభావుడు ఎవరో తెలుసా? అతడెవ్వాడు మహాబలిష్ఠుడు నగద్రారూఢుడై బాహువుల్ శృతి శాఖల్వలె చాచి. ఆ మహానుభావుడి గురించి నా జీవితం పుణ్యమయ్యే విధంగా సాగర ఘోష కావ్యంలో 25 ఏళ్ల క్రితం రాశాను నేను. అతడెవ్వాడు మహాబలిష్ఠుడు నగద్రారూఢుడై బాహువుల్ శృతి శాఖల్వలె చాపి చేరబిలిచెన్ శ్రోతృ ప్రవాహములన్. అతడెవ్వాడు మహాబలిష్ఠుడు నగాగ్రారూఢుడై బాహువుల్ శృతి శాఖల్వలె చాపి చేరబిలిచెన్ శ్రోతృ ప్రవాహముల. ధృతి నారాయణ మంత్ర రాజమును నందించన్. ధృతి నారాయణ మంత్ర రాజమును నందించన్ ప్రజాక్షేమ సద్వ్రతుడై. ఆతడెవండు కన్గుణము, ఆతడెవండు కన్గుణము అఘో రామానుజ స్వామియా, అఘో రామానుజ స్వామియా. శ్రీమతే రామానుజాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః. గురువు ఉపదేశం చేస్తే ఏమిటి మంత్ర ప్రభావం అన్నాడు. అందరి పాపాలు పోగొడుతుందంటే, అందరి పాపాలు పోగొట్టే మంత్రం నేనొక్కడిని దాచుకోవడం లేదు రామానుజ, వద్దు వద్దు, ఇది మంత్రం రహస్యం, మహాప్రభావం, దీన్ని ఎవరికి చెప్పకూడదు. నరకానికి పోతావంటే అందరూ ఉద్ధరింపబడితే నేను నరకానికి పోయినా పర్వాలేదన్న త్యాగమూర్తి రామానుజ స్వామి. నమస్కారం చేయాలి, ప్రాతస్మరణీయుడైన వ్యక్తి అని శ్రీరంగం గోపురం ఎక్కి చెప్పాడండి ఆయన. అది రేమతే నారాయణ, నేను ఒక్కడనేది మీరు అందరూ అనుకోండి ఏమిటిది, ఏమన్నా స్కీమా, పథకమా, ఇదేమైనా భయాలు ఉన్నాయా? దాన్ని నేను ఆనందించి ఆయన జీవిత కథ చదివి పద్యం రాశా. అతడెవ్వాడు మహాబలిష్ఠుడు. పైగా రామానుజులు మధ్వాచార్యుల్లో ఒక ప్రత్యేకత ఏమిటంటే శరీరాలు కూడా మంచి బలంగా ఉంటాయి. భీవుల్లో ఉంటారు మనుషులు, అర్భకుల్లో ఉండడం వాళ్ళకి తెలియదు. మంచి ఎక్సర్సైజ్, వ్యాయామం, ఎక్సర్సైజ్ బాడీ. అందుకే నాకు ఆయన చూడగానే ఈయన మహాబలిష్ఠుడే ఉన్నాడు, గోపురం ఎక్కేశాడు. నగాగ్రారూఢుడై, ఇది కొండ శిఖరం ఎక్కినట్టుగా ఆ శ్రీరంగం గోపురం ఎక్కి ఆయన పీచాడంటే శృతృ చేరబిలిచన్ శృతృ వాళ్ళందరూ దారిలో రండి రండి రండి, మీకు రహస్యం చెబుతా, మీరందరూ బాగుపడే ఉపాయం చెబుతా రండి. ఎవడుకుంటుందండి ఈ త్యాగం? ఓ పీఠం పెట్టి డబ్బులు వసూలు చేసుకుంటాడు కానీ, ఉపదేశానికి ఇంత 1,00,000, అపదేశానికి 2 లక్షలు వసూలు చేస్తాడు కానీ, రోడ్లు పోయేవాళ్ళందరికీ మంత్రోపదేశం చేసేవాడు రామానుజ స్వామి ఒక్కడేనమ్మా. ఆయన త్యాగమూర్తి, సందేహమే లేదు. అందరూ సమత్వం అంటే అదే. అందరిని చేరబిలిచెను శ్రోతృ ప్రవాహంబులన్ ధృతి నారాయణ మంత్ర రాజమును నందించన్. అందరికీ శ్రీమన్నారాయణాయ నమః, నమో నారాయణాయ, నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అరే అష్టాక్షర మంత్రాన్ని మొత్తం అందరికీ అందించినటువంటి మహానుభావుడే. ప్రజాక్షేమ సద్వ్రతుడే అని వ్రతం అంటే ప్రజలందరూ బాగుండాలి. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, స్త్రీ పురుష భేదం లేదు, అందరూ బాగుండాలి, నాకు కావలసిందని. భేదం చూపించిన వాడు రామానుజుడి శిష్యుడు కాడు. రామానుజుడి శిష్యుడు అంటే సర్వసమతావాదం, అందరూ ఒక్కటే, అందరూ ఒక్కటే. దేవతల మధ్య కానీ, మనుషుల మధ్య కానీ, కులాల మధ్య కానీ భేదం చూపించిన వాడు రామానుజ మార్గంలో ఉండడానికి వీలు లేదు. శంకరులు, రామానుజులు, మధ్వాచార్యులు అందరూ మనకి బోధించింది ఏకత్వ మార్గం, సమతా మార్గం, తేడా ఏమీ లేదు. వారి శిష్యులము అంటే మనం అందరినీ సమానంగా చూడాల్సిందే. ఏ దేవుణ్ణి గురించి తక్కువ ఎక్కువ అని మాట్లాడడానికి వీల్లేదు. రామానుజుడు అంటే అంతే. అందుకని ఆయన అందరికీ అతడు ఎవండు కనుగొనము అహో రామానుజ స్వామి. ఆ స్వామి ప్రభావం సామాన్యమైనది కదండి. విష్ణు సహస్రనామ జప వీధులలో లభించినట్టి శ్రీ వైష్ణవ సంప్రదాయపు ప్రభావముచే జగమెల్ల మెల్లగా విష్ణు నామ సంస్మరణ వేదికయై, జగమెల్ల మెల్లగా విష్ణుని నామ సంస్మరణ వేదికయై జనజీవనములం తృష్ణలడంగ చేసెను కవి శరణాగతి కారణముగా. ఆ వైష్ణవ సంప్రదాయం శరణాగతి. ఆ శరణాగతి కారణంగా జనుల జీవితాల్లో ఆశలు ఉడిగిపోయాయి, తృష్ణలు అడంగా చేసి. ఈ ఆశలే కదండి మన నాశనం చేస్తున్నది. మతాలు, కులాలు, ప్రాంతాలు కాదమ్మా మన దురాశ. దురాశ పోవాలంటే భగవంతుని శరణాగతి చెందాలి. నాకేం వద్దు, నీ పాదాలు తప్ప అంటే ఆయన అవసరమేవో ఆయన ఇచ్చుకుంటాడు. మనమేదో వస్తువులు తెచ్చి ఇంట్లో పెట్టు, అవి మనకి నష్టం కలిగిస్తే, ఇంకో వస్తువు మన ప్రాణం తీసుకున్న తర్వాత ప్రాణాలు పోయాక ఎందుకు కొన్నావు ఆ దిక్కుమాలిన వస్తువు అనుకుంది. అది ప్రాణాలు తీయకుండా ఉండాలంటే భగవత్పాదాలనే ఒకే వస్తువు కొనాలి. అది కొనక్కర్లేదు, ప్రార్థిస్తే నీ ఇంట్లోనే ఉంటుంది. ₹1 ఖర్చు పెట్ట. అందుకని తృష్ణను అడంగజేసెను కవి. అన్ని రకాల తృష్ణల్ని అడగజేసిందండి. అలా తీసుకెళ్ళి ఇంకొక మాట చెప్పుకుని మనం సెలవు తీసుకున్నాం.
విశిష్టాద్వైతం అంటే నాకెంతో గౌరవం అమ్మ. ద్వైతం ద్వైతం విశిష్టాద్వైతంలో నాకేమీ భేదం లేదు. ఇవి రెండు ప్రాథమిక దశలు. అద్వైతం అంతిమ సిద్ధి, అందులో అనుమానం. ద్వైతం విశిష్టాద్వైతం దశలు, మనం ఎక్కేటువంటి మెట్లు. అంతిమంగా చేరుకోవలసిన లక్ష్యం అద్వైతం. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి, అది వేదం చెప్పినమాట. సగుణ బ్రహ్మము పూజ చేయుట విశిష్టాద్వైతం, సగుణ బ్రహ్మము పూజ చేయుట విశిష్టాద్వైతము. అద్దానికి ఈ జగమందెల్లరు అర్హులే జనగనే జత్యంధకారంబులు సగమైపోయను. అద్దానికి ఈ జగమందెల్లరు అర్హులే జనగనే జత్యంధకారంబులు సగమైపోయను. సర్వమానవులు సంసారంబునందుండియే, సర్వమానవులు సంసారంబునందుండియే భగవన్నామ జపంబు చేయుడనియన్ భక్తి ప్రచారమునన్. రామానుజులు సాధించిన మరో విజయం, భగవంతుడిని చేరడానికి సన్యాసమే అవసరం లేదు, సంసారంలో కూడా ఉండి చేరచ్చు అని చెప్పాడు. ఆయన సంసారి, తర్వాత ఆయన వదిలేశాడు, కానీ ఆయన సంసారి. అక్కర్లేదు, సన్యాసమే అక్కర్లేదు. సంసారమునందుండి భగవన్నామ జపంబు చేయండి. మీ ఇంట్లో ఉండే పూజా మందిరంలో ఉండే విష్ణువునే పూజించండి. వేరే చోట దేనికి? ఇక్కడ ఆయన దేవుడు కాదా? సగుణ బ్రహ్మం పూజ చేయటం విశిష్టాద్వైతం. దానికి అందరికీ అర్హత ఉంది. కులాలు, మతాలు, ప్రాంతాలు, స్త్రీలు ఏం లేదండి ఇక్కడ, అందరికీ. అప్పుడు జాత్యంతకారాలన్నీ పోయాయి ఆయన కారణంగా. అందుకని అటువంటి మహానుభావుడు సంఘ సంస్కర్త సమతామూర్తికి నమస్కారం చేస్తూ మనం ఈ రోజుకి సెలవు తీసుకుంటున్నాం.